హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 4187 పోస్టులతో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ పోస్టులకు 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కనుక. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోస్టులకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మార్చి 4వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ మార్చి 29 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ ఎడిట్ కానీ కరెక్షన్ కానీ చేయడానికి మార్చి 30 నుంచి మార్చి 31 తేదీల్లో అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు మే 9, 10 మరియు 13 తేదీల్లో వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తామని తెలియజేయడమే జరిగింది. దీనికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు కూడా మన రాష్ట్రంలోనే ఉంటాయి. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు ఏమిటి అంటే ఢిల్లీ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి అర్హులైన వారి నుంచి ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఉన్నటువంటి పోస్టులకు శాలరీ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందో అలాగే ఢిల్లీ పోలీస్లో ఉన్న ఉద్యోగాలకి కూడా శాలరీ అలాగే ఉంటుందన్నమాట. పే స్కేలు అంటే 35,400 నుంచి 1,12,400 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఢిల్లీ పోలీస్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటారు. ఇవి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. ఈ సిఏపిఎఫ్కి సంబంధించి అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి, అదే ఢిల్లీ పోలీస్లో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ సి పోస్టులు అన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఢిల్లీ పోలీస్లో మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్లో 101, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 7, ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ కేటగిరీ 5, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 12, అలాగే టోటల్గా 125 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి ఫిమేల్స్కి మొత్తం 61 వేకెన్సీస్ ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా వేకెన్సీస్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఉన్నటువంటి పోస్టులు చూడండి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 4,001 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అన్ని వేకెన్సీస్ కూడా మీరు ఒకే ఎగ్జామ్ రాస్తారు, ఒకే అప్లికేషన్ కూడా పెట్టుకోవడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్ ద్వారా మనకైతే తెలుస్తుందన్నమాట. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 1, 2024 నాటికి ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 ఈ డేట్ కంటే ముందు పుట్టినవారు, అలాగే ఆగస్టు 1, 2004 తర్వాత పుట్టినవారు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఈ డేట్స్ లేదా ఈ డేట్స్ మధ్యలో ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా ఓపెన్ కేటగిరీ అయినట్లయితే. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కనుక ఆ డేట్స్ కంటే ముందు పుట్టిన వాళ్ళకి కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా 3 ఇయర్స్ వరకు కూడా వారి యొక్క సర్వీస్ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం ఇక్కడ చూసుకుంటే మరికొంతమందికి అంటే విడోస్కి, డైవర్స్డ్ ఉమెన్స్కి, ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్స్కి వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
ఇక్కడ భర్తీ చేస్తున్న అన్ని పోస్టులకి కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది చదువుతున్నవారు, చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే వాళ్ళు ఆగస్టు 1, 2024 నాటికి ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారనమాట. సో ఎవరైనా సరే చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇక్కడ అప్లై చేసుకున్నారో ఢిల్లీ పోలీస్లో ఉన్నటువంటి పోస్టులకి, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి తప్పనిసరిగా వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అది ఇప్పుడు మీరు అప్లై చేసే సమయానికి లేకపోయినా సరే పర్వాలేదు. మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు అలాగే మెజర్మెంట్ టెస్టులు ఏవైతే కండక్ట్ చేస్తారో ఆ తేదీ నాటికి అవి హాజరయ్యే సమయం నాటికి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు కలిగి ఉన్నా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకోండి, మీరు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఉన్నటువంటి పోస్టులకి తప్పనిసరిగా ఎలిజిబుల్ అయితే అవుతారు. వాటికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం లేదు. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 28. ఇక్కడ అప్లై చేసే అభ్యర్థులకు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫీజు లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫీజు లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా ఫీజు అయితే లేదు. ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. మిగతా వారు మాత్రమే ₹100 ఫీజు అనేది పే చేసి ఈ పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు కూడా తక్కువగానే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా ఉంటాయి. మనది సౌతర్న్ రీజియన్లోకి వస్తుంది కనుక ఈ సౌతర్న్ రీజియన్లో వచ్చేటువంటి పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం అనేటువంటి లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరీక్షా కేంద్రాలు చూసుకుంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పేపర్ 1 ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 2 అయితే పెడతారు. తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేసి ఈ పోస్టులకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 1లో మొత్తం 200 మార్కులకి 200 ప్రశ్నలు ఉంటాయి. 2 గంటల సమయం అయితే ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. పేపర్ 2లో మనం చూసుకుంటే కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రిహెన్షన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్కులకి. ఇది కూడా 2 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పేపర్ 1, పేపర్ 2 మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. రెండింటిలో కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఎన్సిసి అంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ సర్టిఫైడ్ ఎవరికైనా కలిగి ఉంటే వాళ్ళకి బోనస్ మార్క్స్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, బి సర్టిఫికేట్ ఉంటే 6 మార్కులు, ఏ సర్టిఫికేట్ ఉంటే 4 మార్కులు వాళ్ళకి బోనస్గా యాడ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేస్తారో పేపర్ 1కి సంబంధించిన సిలబస్, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ అయితే మీరు దానికోసం చూడాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అని పిలవడం జరుగుతుంది. పిఎస్టీ లేదా పీఈటీ రెండింటిని పిలుస్తారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళ యొక్క హైట్ అనేది 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వాళ్ళ యొక్క చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్ అంటే ఎటువంటి గాలి పీల్చుకోకుండా 80 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్లు అయితే ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక మనం చూసుకున్నట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక వెయిట్కి సంబంధించి మనం చూసుకుంటే వెయిట్ అనేది హైట్కి తగ్గట్టుగా ఉండాలి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏం కండక్ట్ చేస్తారంటే 100 మీటర్స్ అనేది ఇది మేల్ క్యాండిడేట్స్కి 100 మీటర్స్ని 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదే మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది మినిట్స్, ఇది మీటర్స్ అన్నమాట. 100 మీటర్స్ని 16 సెకండ్స్లో, 1.6 కిలోమీటర్స్ని
6.5 మినిట్స్లో లాంగ్ జంప్ అనేది 3.65 మీటర్స్ అనేది గెంతాలి. అది 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ కూడా 1.25 మీటర్స్ అయితే మనం హై జంప్ చేయాలి. 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. అలాగే షార్ట్ పుట్ కూడా ఉంటుంది. 4.5 మీటర్స్ అయితే వేయాలి. 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి 100 మీటర్స్ రన్నింగ్ అనేది 18 సెకండ్లో, 800 మీటర్స్ రన్నింగ్ అనేది 4 సెకండ్స్లో, లాంగ్ జంప్ అనేది 3 ఛాన్సెస్లో 2.7 మీటర్స్ అయితే వేయాలి. హై జంప్ అనేది 0.9 మీటర్స్ అనేది 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి షార్ట్ పుట్ అయితే లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై అవుతారో ఆ తర్వాత వాళ్ళకి పీఈటీ, పిఎస్సి టెస్టులు కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకడైతే చూడొచ్చు. అయితే ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి ఉంటాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్ అయితే కేటగిరీస్ వాళ్ళు అయితే 20% మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అది బోత్ పేపర్ 1 మరియు పేపర్ 2లో అనమాట. పేపర్ 1 మరియు పేపర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి అర్హత ఉంటే, ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. డిగ్రీ అర్హతతో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. చాలా త్వరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే చేస్తుంది. ఇవి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కాదు, ఆలస్యం అవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఒక సూపర్ నోటిఫికేషన్ కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.